హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సెసి వెల్త్ క్రియేటర్స్. సో ఈ రోజు మార్కెట్ చూస్తే కనుక స్ట్రాంగ్ ర్యాలీ కనిపించాయి. బట్ ఆఫ్టర్నూన్ ఏవైతే ర్యాలీ ఉందో అవంతా కూడా ప్రాఫిట్ బుకింగ్ జరిగిందనమాట. దాని గురించి డిస్కస్ అనేది చేద్దాం. అంతేకాకుండా ఈరోజు మనకి చాలా కంపెనీస్ Q4 రిజల్ట్స్ పోస్ట్ చేస్తాయి. హిండాల్కో, ఇర్కాన్, ఏషియన్ మోటార్స్, సన్ఫార్మా మేజర్ కంపెనీస్ Q4 రిజల్ట్స్ పోస్ట్ చేస్తాయి అనమాట. వాటి గురించి డిస్కస్ చేద్దాం. ప్రీవియస్ వీడియోలో కొన్ని స్టాక్స్ లైక్ ఎక్సికామ్, ప్రీమియర్ ఎనర్జీస్, ఎన్టీపీసీ గ్రీన్, ట్రాన్స్రైల్, బీఎస్సీ ఈ స్టాక్స్ గురించి అడిగారు. వాటి గురించి కూడా కవర్ చేద్దాం గైస్. ఫస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. 23,750 మేజర్ రెసిస్టెన్స్ అని చెప్పుకున్నాం. స్లైడ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. అక్కడి నుంచి మార్కెట్ స్ట్రాంగ్గా ర్యాలీ కనిపించింది. ఎప్పుడైతే 23,750 రీజన్ రెసిస్టెన్స్ అని చెప్పుకున్నామో ఆ రీజన్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో చాలా మంచి మూమెంటం కనిపించింది. బట్ ఆఫ్టర్నూన్ టైంలో ఆఫ్టర్నూన్ ఏదైతే యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత కంటిన్యూస్ ప్రాఫిట్ బుకింగ్ అనేది మార్కెట్లో కనిపించింది గైస్. మనం అబ్జర్వ్ చేస్తే కనుక ప్రెజెంట్ కూడా మనకి 23,000 అప్రాక్స్గా 23,900 నుంచి 24,000 లెవెల్స్ మేజర్ రెసిస్టెన్సెస్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట. 23,750 ఈ లెవెల్ పైన ఒకవేళ మండే సస్టైన్ అయితే కనుక అగైన్ మళ్ళీ కూడా ఈ రీజన్ టెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. లేదు అనుకుంటే అగైన్ స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసరికి 23,600 స్మాల్ సపోర్ట్ కింద యాక్ట్ చేయొచ్చు. లేదు ఒకవేళ ఇది బ్రేక్ అయితే కనుక 23,500 మనకి స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇది మనకి సింపుల్ నిఫ్టీ అనాలిసిస్ అనమాట. అలాగే ఈరోజు మనకి కొన్ని కంపెనీస్ Q4 రిజల్ట్స్ పోస్ట్ చేస్తే వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి ఇన్ఫోఎడ్జ్ Q4 రిజల్ట్స్ పోస్ట్ చేస్తుంది అనమాట. చాలా స్ట్రాంగ్ రిజల్ట్స్ అనేది పోస్ట్ చేస్తే నెట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ 22% ఇంక్రీజ్ అయింది. రెవెన్యూ 15 to 16% అరౌండ్ ఇంప్రూవ్మెంట్ కనిపించింది. ఎబిటా 34% ఇంప్రూవ్మెంట్ కనిపించింది. మార్జిన్స్ కూడా చాలా బాగా ఇంప్రూవ్మెంట్ కనిపించాయి. ఓవరాల్గా ఇన్ఫోఎడ్జ్ చాలా మంచి రిజల్ట్స్ అనేది పోస్ట్ చేస్తుంది అనమాట. అలాగే మనకి చూస్తే కనుక సన్ఫార్మా కూడా ఈరోజు మనకి రిజల్ట్స్ పోస్ట్ చేస్తుంది అనమాట. మార్జిన్ స్లైడ్ డిప్ అయ్యాయి. బట్ ఓవరాల్గా చాలా మంచి రిజల్ట్స్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ సన్ఫార్మా పోస్ట్ చేస్తుంది అనమాట. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఆల్మోస్ట్ 26% ఇంప్రూవ్మెంట్ కనిపించింది. రెవెన్యూ 12% ఇంప్రూవ్మెంట్ కనిపించింది. ఎబిటా 6% ఇంప్రూవ్మెంట్ కనిపించింది. ఓవరాల్గా చాలా మంచి రిజల్ట్స్ అనేది ఈరోజు సన్ఫార్మా పోస్ట్ చేస్తుంది గైస్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఏషియన్ మోటార్స్ కూడా ఈరోజు రిజల్ట్స్ పోస్ట్ చేస్తుంది అనమాట. ఏషియన్ మోటార్స్ కూడా చాలా మంచి రిజల్ట్స్ అనేది పోస్ట్ చేస్తుంది. ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేస్తే కనుక రెవెన్యూ 16% ఇంప్రూవ్మెంట్ కనిపించింది. నెట్ ప్రాఫిట్ 11 to 12% అరౌండ్ ఇంప్రూవ్మెంట్ కనిపించింది. ఈవెన్ మనకి ఏదైతే ఈటీ పోల్ వాళ్ళది వాటిని కూడా బీట్ చేసి ఏదైతే రిజల్ట్స్ అనేది పోస్ట్ చేస్తుంది అనమాట. ఏషియన్ మోటార్స్ కూడా చాలా మంచి రిజల్ట్స్ అనేది పోస్ట్ చేస్తుంది గైస్. నెక్స్ట్ హిండాల్కో కూడా ఈరోజు మనకి రిజల్ట్స్ పోస్ట్ చేస్తుంది. నెట్ ప్రాఫిట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ స్లైడ్ డిప్ అయింది. బట్ రెవెన్యూ ఎబిటా అలాగే మార్జిన్స్ కూడా స్లైడ్గా ఇంప్రూవ్మెంట్ కనిపించాయి. బట్ నెట్ ప్రాఫిట్ అనేది కొంత మనకి డౌన్ అనేది అయిందనమాట. అలాగే ₹5 పర్ షేర్ చెప్పిన డివిడెండ్ కూడా హిండాల్కో వాళ్ళు అనౌన్స్మెంట్ అనేది చేశారు గైస్. మనకి హిండాల్కో రిజల్ట్స్ గురించి అనమాట. నెక్స్ట్ మనం వచ్చేసరికి మనకి కోల్గేట్ కూడా ఈరోజు రిజల్ట్స్ పోస్ట్ చేసింది అనమాట. రెవెన్యూ 9% ఇంప్రూవ్మెంట్ కనిపించింది. నెట్ ప్రాఫిట్ ఫ్లాట్గా పోస్ట్ చేసింది. ఎబిటా 2%. ఓవరాల్గా రిజల్ట్స్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక అంత స్ట్రాంగ్ రిజల్ట్స్ పోస్ట్ చేయదు. ఫ్లాట్ రిజల్ట్స్ మాత్రమే పోస్ట్ చేస్తుంది గైస్. ఇర్కాన్ కూడా ఈరోజు రిజల్ట్స్ పోస్ట్ చేస్తుంది అనమాట. ఇర్కాన్ కూడా అంత స్ట్రాంగ్ రిజల్ట్స్ ఏం పోస్ట్ చేయలేదు. ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేస్తే కనుక నెట్ ప్రాఫిట్ 9.2% అరౌండ్ డ్రాప్ కనిపించింది అనమాట. రెవెన్యూ కూడా 6.5% డ్రాప్ కనిపించింది. ఎబిటా స్లైట్ ఇంప్రూవ్మెంట్ కనిపించింది. మార్జిన్ స్లైట్ ఇంప్రూవ్మెంట్ కనిపించాయి. బట్ ఓవరాల్గా ఇర్కాన్ కూడా అంత స్ట్రాంగ్ రిజల్ట్స్ ఏమీ పోస్ట్ చేయలేదు గైస్. ఇవన్నీ కూడా మనకి రిజల్ట్స్ అనౌన్స్ చేసిన కంపెనీస్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ప్రీవియస్ వీడియోలో కొన్ని స్టాక్స్ నుంచి అడుగుతున్నారు. వాటి గురించి కవర్ చేద్దాం. బీఎస్సీ స్టాక్ అరౌండ్ మేము 3,000 లెవెల్స్ దగ్గర అక్యూములేట్ చేసుకున్నాం. హోల్డ్ చేయొచ్చా లేదా ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు అనమాట. ఒకవేళ మీరు మంచి లెవెల్స్ దగ్గర అప్రాక్స్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్రజెంట్ ఓవరాల్ ట్రెండ్ స్టిల్ పాజిటివ్గానే ఉంది. మీరు కనుక షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే కనుక 4,000 బిలో స్టాప్ లాస్ ట్రైల్ చేసుకొని, లేదు అనుకుంటే కనుక 3,750 బిలో స్టాప్ లాస్ ట్రైల్ చేసుకొని హోల్డ్ అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే స్లైడ్ డిప్ అయి మళ్ళీ కూడా పైకి వెళ్ళొచ్చు అనమాట. ఓవరాల్ ట్రెండ్ స్టిల్ పాజిటివ్గానే కనిపిస్తుంది. ప్రజెంట్ లాస్ట్ 3 to 4 డేస్గా 4,250 రెసిస్టెన్స్ టెస్ట్ చేస్తుందన్నమాట. ఒకవేళ ఇది ఏమైనా బ్రేక్ అయితే కనుక 4,500 లెవెల్స్ కూడా వెళ్ళొచ్చు గైస్. నెక్స్ట్ వచ్చేసరికి డిక్సాన్ టెక్నాలజీస్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. 10,000 లెవెల్స్ దగ్గర అక్యూములేట్ చేసుకోమని చాలా మంచి ర్యాలీ కనిపించింది. ప్రజెంట్ 11,750 రెసిస్టెన్స్ టెస్ట్ చేస్తుంది. ఇది బ్రేక్ అయితే కనుక 12,000 నుంచి 12,500 లెవెల్స్ దాకా కూడా మనకి వెళ్ళే ఛాన్స్ గైస్. నెక్స్ట్ ప్రీవియస్ వీడియోలో ట్రాన్స్రైల్ స్టాక్ నుంచి అడుగుతామన్నమాట. ట్రాన్స్రైల్ స్టాక్ ఓవరాల్ ట్రెండ్ స్టిల్ నెగిటివ్గానే కనిపిస్తుంది అనమాట. మనం ఆల్రెడీ పర్టికులర్ స్టాక్ని ప్రీవియస్గా కూడా డిస్కస్ చేసాం. ఇది ఒక రేంజ్లో ట్రేడ్ అవుతుంది. 450 నుంచి 600 ఇదే రీజన్లో మనకి ట్రేడ్ అవుతుంది అనమాట. ప్రజెంట్ 500 లెవెల్ టెస్ట్ చేస్తుంది. ఏమైనా స్ట్రాంగ్ రివర్సల్ వస్తే అప్పుడు యాడ్ చేసుకొని, లేదు ఒకవేళ 500 బిలో బ్రేక్ అయితే కనుక అగైన్ 450 లెవెల్స్ దాకా వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ప్రీవియస్గా 450 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ గైస్. ఇది మనకి ట్రాన్స్రైల్ గురించి అనమాట. ఎక్స్కామ్ గురించి చాలామంది అడుగుతున్నారు అనమాట. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి ఎక్స్కామ్ చాలా బాగా ర్యాలీ అనేది కనిపిస్తుంది అనమాట. మెయిన్ రీజన్ ఏంటి అంటే కనుక రిజల్ట్స్ పోస్ట్ చేసింది. రిజల్ట్స్ ఏంటి అంటే కనుక స్టిల్ లాసెస్ పోస్ట్ చేసిన ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే కనుక లాస్ అనేది కొంత రిడ్యూస్ అయింది అనమాట. స్టిల్ ఇట్స్ ఏ లాస్ మేకింగ్ కంపెనీ. ఏదైతే ఈ స్ట్రాంగ్ ర్యాలీ ఉందో బయ్యర్స్ వచ్చారు. మేజర్ లెవెల్ బ్రేక్అవుట్ అవడం వల్ల స్టాక్లో మూమెంటం కనిపిస్తుంది. ఇది మనకి మీరు ఆల్రెడీ అక్యూములేట్ చేసుకుని స్టాక్ని హోల్డ్ చేస్తుంటే మాత్రమే హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. 150 పైన ఏమైనా సస్టైన్ అయితే ఫర్దర్గా మళ్ళీ మండే కూడా వెళ్ళే ఛాన్స్. మనకి
ఎక్స్కామ్ గురించి అనమాట. జీపీ స్టాక్ గురించి అడుగుతుంది అనమాట. సో జీపీ స్టాక్ 310 రెసిస్టెన్స్ తీసుకుని స్లైట్ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది అనమాట. ప్రీవియస్గా ర్యాలీ కనిపించింది. మేజర్ రీజన్ మనకి 290, 280 టు 290 రీజన్ మేజర్ రెసిస్టెన్స్ రీజన్. ప్రీవియస్గా కూడా అబ్జర్వ్ చేస్తే కనుక ఇదే రీజన్ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసి పడింది అనమాట. సో ఈ రీజన్ ఒకవేళ ఇక్కడ ఏమైనా రివర్సల్ వస్తే రావలేదు అనుకుంటే మళ్ళీ కూడా ఫాల్ ఉండే ఛాన్స్. సో ఇది మనకి జీపీల గురించి అనమాట. మహారాష్ట్ర బ్యాంక్ గురించి స్టాక్ గురించి అడుగుతుంది అనమాట. స్లైట్గా అప్ సైడ్కి వెళ్తుంది. సో స్టాక్ ఓవరాల్ ట్రెండ్ పాజిటివ్గానే ఉందన్నమాట. నియర్ బై రెసిస్టెన్స్ ప్రీవియస్లీ 85 రీజన్ కనిపిస్తుంది గైస్. సో ఇది మనకి మహారాష్ట్ర బ్యాంక్. సో స్లైట్ పాజిటివ్ అయితే కనుక కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ సో ఇందిరా మెడికో స్టాక్ గురించి అడుగుతుంది అనమాట. ఓవరాల్గా స్టాక్ అయితే కనుక కంప్లీట్ డౌన్ ట్రెండే కనిపిస్తుంది అనమాట. నియర్ బై సపోర్ట్ రీజన్కి వచ్చింది. ప్రీవియస్గా కూడా ఈ పర్టికులర్ స్టాక్ 350 మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట. సో ఆ రీజన్ ప్రెజెంట్ టెస్ట్ చేస్తుంది. అంత స్ట్రాంగ్ పాజిటివిటీ అయితే కనుక కనిపించట్లేదు గైస్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎన్టీపీసీ గ్రీన్ స్టాక్ నుంచి అడుగుతుంది అనమాట. ఇది కూడా సో ప్రాఫిట్ బుకింగ్ అనేది ప్రెజెంట్ కనిపిస్తుంది అనమాట. సో ఆల్మోస్ట్ 85 రీజన్ నుంచి చాలా స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది. మళ్ళీ కూడా పడుతుంది అనమాట. ప్రీవియస్గా కూడా ఈ పర్టికులర్ స్టాక్ మల్టిపుల్ టైమ్స్ 85, 90 రీజన్ నుంచి రివర్సెస్ వచ్చాయి. సో బెటర్ హై లెవెల్స్లో అక్యుములేట్ చేసుకోవడం కన్నా కూడా సో బెటర్ వెయిట్ ఫర్ ఒకవేళ 100 ఏమైనా బ్రేక్ అయితే మళ్ళీ 85, 90 లెవెల్స్కి వచ్చే ఛాన్స్. సో మనకి ఎన్టీపీసీ గ్రీన్ గురించి అనమాట. అలాగే జిఎస్డబ్ల్యూ సిమెంట్ స్టాక్ గురించి అడుగుతుంది అనమాట. ఇది కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. అందువల్ల స్ట్రాంగ్ మొమెంటం ఈ రోజు కూడా కనిపించింది అనమాట. సో ప్రజెంట్ అయితే కనుక ఈ పర్టికులర్ స్టాక్ మేజర్ రెసిస్టెన్స్ 130 ఉంది. 130 ఈ రోజు బ్రేక్ అయింది. ప్రీవియస్గా కూడా బ్రేక్ అయినట్టు బ్రేక్ అక్కడి నుంచి సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది అనమాట. సో ఆఫ్టర్నూన్ కొంత ప్రాఫిట్ బుకింగ్ మార్కెట్లో జరగడం వల్ల స్టాక్లో కూడా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. సో 130 పైన ఏమైనా సస్టైన్ అయితే కనుక మండే సో ఫర్దర్ అప్సైడ్ పాసిబిలిటీ ఉంది. రిజల్ట్స్ అయితే కనుక కొంత బాగానే పోస్ట్ చేసింది అనమాట. ప్రీవియస్గా 150 రీజన్ అలాగే 160 రీజన్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తున్నాయి. సో ఇది మనకి జేఎస్డబ్ల్యూ సిమెంట్ గురించి అనమాట. ఇంకేమైనా స్టాక్స్ గురించి కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అప్కమింగ్ డేస్లో వాటి గురించి కూడా కవర్ చేద్దాం. ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.